హలో విన్నర్స్, దిస్ ఈజ్ ప్రణీత్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. సో మనందరికీ తెలుసు, మన ఫోన్స్లో, మన ల్యాప్టాప్స్లో, మన గ్యాడ్జెట్స్లో సాఫ్ట్వేర్స్ ఉంటాయనేసి. బట్ ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే, నాకు తెలిసింది మన లైఫ్కి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. సో ఇట్స్ కాల్ బయోలాజికల్ సాఫ్ట్వేర్. సో అది మన సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది. సో ఆ సాఫ్ట్వేర్ గురించి తెలియడమే కాదు, ఆ సాఫ్ట్వేర్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఆ సాఫ్ట్వేర్ని ఎలా మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు అనే ఎన్నో విషయాల్ని కోచ్ నరేందర్ సార్ దగ్గర తెలుసుకున్నాను. సో నేను 5 years నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. హోపోపోనోని కూడా 5 years బ్యాక్ చేశాను. బట్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా మళ్ళీ నరేందర్ సార్ దగ్గర January 1st నుంచి జర్నీ స్టార్ట్ చేశాను. సో ఈఎఫ్టీ, హోపోపోనో, సో మైండ్ టూల్స్, అంటే మన మైండ్కి ఎలా సజెషన్స్ ఇవ్వాలి, ఎలా ప్రోగ్రామ్ చేయాలి, ఎలా కండిషన్ అయ్యాము, మన రిలేషన్షిప్స్ని ఎలాగా హీల్ చేసుకోవాలి, మన రిలేషన్షిప్స్కి మన మనీకి ఉన్న రిలేషన్ ఏంటి, మన లైఫ్ని అంతా కూడా రన్ చేస్తుంది మనమా లేకపోతే ప్రోగ్రామింగ్గా. సో ఇవన్నీ విషయాలు చాలా వండర్ఫుల్గా ఎంతో డెడికేషన్గా ఎవ్రీడే మార్నింగ్ 5కి ఒక కమ్యూనిటీతో, ఒక వండర్ఫుల్ కమ్యూనిటీని క్రియేట్ చేసి, సో ఆ కమ్యూనిటీలో ప్రతి ఒక్కరూ కూడా నేనేంటి నేర్చుకుంటున్నాను, నా అసైన్మెంట్ ఏంటి, ఎంతో హ్యాపీగా ఒక హోంవర్క్ అంటే ఒక సార్ అసైన్మెంట్ ఇవ్వడమే అందరం సో ఎంతో జాయ్ఫుల్గా, వావ్ ఈరోజు అసైన్మెంట్, ఈరోజు గ్రాటిట్యూడ్ జర్నల్, ఈరోజు గోల్స్, ఈరోజు విక్టరీ జర్నల్ అంటే రాయడం అనేది ఎంత ఎగ్జైటింగ్గా క్రియేట్ చేస్తారంటే. సో ఇలాంటి ఎన్నో వండర్ఫుల్ థింగ్స్. నెక్స్ట్ నా బర్త్డే ఎస్టర్డేకి చిన్న ఇదేంటంటే, నేను ఎప్పటి నుంచో చిరంజీవి హౌస్ చూడాలనుకుంటున్నాను. సో నాకు అది కూడా మేనిఫెస్ట్ అయ్యింది. నేను నిన్న వెళ్ళి చూశాను. సో ఎన్నో విషయాలు మనం ఎప్పుడైతే ఏదైనా కానీ సో ఐఆమ్ ఎలిజిబుల్, ఐ డిజర్వ్ అనుకునే ఆ ఫీలింగ్ని ప్రతి దాంట్లో మనం ఆ సీడ్ని ప్లాంట్ చేయగలిగేటట్టు చేసుకుంటే సో మన లైఫ్లో ఏదైనా సాధించవచ్చు అని వండర్ఫుల్గా మాకు టీచ్ చేస్తున్న నరేంద్ర సార్కి, సో ఇంత వండర్ఫుల్ టీమ్ని మాకు క్రియేట్ చేస్తున్న యూనివర్స్కి, ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వండర్ఫుల్ జర్నీలో ప్రతి ఒక్కరూ జాయిన్ అయ్యి 90 days ఛాంపియన్ మైండ్ సెట్ అనేది సో నేను చూస్ చేసుకున్నాను అనుకోవడం లేదు, ఈ ప్రోగ్రామే నన్ను చూస్ చేసుకున్నట్టే ఉంది. సో చాలా మిరకిల్స్ అసలు లైఫ్లో ప్రతి సిచ్యువేషన్లో కూడా అవేర్నెస్ వచ్చేయడం వెంటనే. సో ఇంతకుముందు ఉన్న కోపం, ఆ సాడ్నెస్ అనేది ఇప్పుడు అవేర్నెస్గా చేంజ్ అవ్వడం. సో రిజల్ట్స్ అనేది ఆటోమేటిక్గా వస్తాయని అర్థమవుతుంది. రిజల్ట్స్ స్లోగా చిన్నగా పెరుగుతున్నాయి. సో మన అవేర్నెస్, మన యాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్లో యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి సార్ స్ట్రెస్ చేయడం. సో ఆ ఒక్క యాక్షన్ను తీసుకుంటే చాలు. సో ఎన్ని చేసినా కానీ యాక్షన్ ఉండాలి అని ప్రతిసారి సార్ స్ట్రెస్ చేయడం. సో సారు ఒక డివైన్ ఏంజల్ లాగా మమ్మల్ని అందరినీ ముందుకు నడిపేయడం, మేము దీంట్లో ఒక పార్ట్ అవ్వడం. థ్యాంక్ యూ సో మచ్ డివైన్ కోచ్ నరేందర్ సార్. థ్యాంక్ యూ మై డివైన్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. మోర్ పవర్ టు యూ సార్.